నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని నిన్న రాత్రి కురిసిన వానకు వడ్లు తడిచిపోయాయని, నెల రోజుల నుంచి ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆలూరు బైపాస్ రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న ఆర్మూర్ ఎస్సీహెచ్ఓ సత్యనారాయణ గౌడ్ పోలీసు బలగాలతో రోడ్డు మీద బైఠాయించిన రైతు నాయకులను సంజాయించారు. బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వచ్చే వరకు రోడ్డుపై నుండి ప్రాణాలు పోయినా లేవమని రాజేశ్వర్ రెడ్డి ఆర్మూర్ ఎస్హెచ్ఓ గారికి తేల్చి చెప్పారు. నిజామాబాద్ జాతీయ రహదారిపై దాదాపు 2 గంటల వరకు జాతీయ రహదారిపై వాహనాలను వెళ్లకుండా రైతులు రోడ్డుపై బైఠాయించారు. నిజామాబాద్ జాతీయ రహదారిపై కూర్చోవడం తప్పు అని, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లేవారు ఉంటారని, ఆఫీసులో వర్క్ చేసేవారు ఉంటారని, నిజామాబాద్ జాతీయ రహదారిపై కూర్చోవడం తప్పు అని, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లేవారు ఉంటారని, ఆఫీసులో వర్క్ చేసేవారు ఉంటారని, జాతీయ రోడ్డుపై రైతులు బైఠాయించడం ప్రజలకు ఇబ్బంది అవుతుందని తెలిపారు. ఎమర్జెన్సీ అంబులెన్స్ తో ఆఫీసులో వెళ్లేవారు ఉంటారని ఆర్మూర్ ఎస్హెచ్ఓ బీజేపీ రైతు మోర్చా నాయకులు శ్రీనివాస్ రెడ్డితో చర్చించారు. అనంతరం అంబులెన్స్ ఎమర్జెన్సీలో ఉన్న అంబులెన్స్లను పెండ్లికి వెళ్తున్న బస్సును రాస్తారోకో నుంచి దారి చేయించి పంపించారు. రైతులను మొత్తం కమిషన్ తీసుకొని 5 కిలోలు కట్టేస్తారు. ఒక్క 30 గారికి, చైర్మన్ గారికి, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు న్యాయం జరగాలని పరిసర విప్లవంగా ఎన్ని కలిసి ముద్దయినాయి. ఈ ప్రభుత్వమా, ఇది స్పెషల్ చైర్మన్ కాదా? ఒక లోడ్ లింపింగ్ లేదు, కొండవైంది లేదు, అట్టి చేపల కన్నా అప్పులమైపోయినాయి. ధాన్యం ఇంకెన్నో ఈ రోడ్ల మీద, ఇది నేషనల్ రోడ్డు.
అమలు లేరని చెప్పేసి ఆపెత్తున్నారు. ఇప్పుడు ఏమైనా అంటే అలా ఫోన్ నంబర్ లేదా ఏం లేదా ఫోన్ చేయని చెప్తున్నారు. రోజు పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి దింపిస్తున్నారు. సో ఇగో ఈ పెద్దవా అయితే రోజు అన్నం లేట్ అయింది. ఈ రోజు డీసీ గారు అట్లా పంపించలేరు. అట్లు నానిపోయిన అట్లా కూడా మళ్ళీ ఇంకా 4-5 రోజులు ఆగాలి. ఇక అధికారులు సరిగా పట్టించుకుంటారు. కనీసం కలెక్టర్ డిఎం 2 సార్లు వచ్చి తెల్లవాళ్ళ సంచులను లోడ్ చేయించేస్తున్నారు. తెల్లవాళ్ళ సంచులు అదే విధంగా ఉంచుతున్నారు. తెల్లవాళ్ళ సంచులు నానిపోయినాయి. ఇంకా ఇక్కడ దగ్గర 200 రైతుల సంచులు అట్లు అదే విధంగా ఉన్నాయి. వర్షాలు చాలా అయినాయి. అట్లు మొలకలు వస్తున్నాయి. సంచికి గవర్నమెంట్ 18 రూపాయలు ఉండగా 21 రూపాయలు తీసుకుంటున్నారు. అయినా మా పోనీ 23 రూపాయలు ఎక్స్ట్రా అయినా కూడా సంచులు లేపుతలేరు. అమ్మాలి మీరు గమనించండి. ఇక్కడ ఒక అమ్మాలైన ఒక కాంటాక్ట్ మీరు ఏదైనా తిరిగి చేసి ఒకసారి గమనించండి. అధికారులు వచ్చేవరకు అంతవరకే వాళ్ళు భయపడుతున్నారు. తెల్లారు యథావేచ్ఛగా మళ్ళీ రైతులను అంతా ఇష్టపెట్టేస్తున్నారు. ఒక అమ్మాలి లేడు. అధికారులు ఎవరు ముగ్గురు అధికారులు ఎవరు ఫోన్ చేసినా ఎవరు పట్టించుకుంటారు మా బాధని. ఇక్కడ ఒక అధికారి ఉండి ఒక అధికారి ఉండి దగ్గర ఉండి జరగాలి 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 ఇందులో మళ్ళీ ఎక్స్ట్రా కట్ చేస్తున్నారు. మళ్ళీ ఆ విధంగా మమ్మల్ని లాస్ చేస్తున్నారు. సంచిపోయిన 3 రూపాయలు లాస్ చేయంగా మళ్ళీ కిందికి తర్వాత మళ్ళీ లోడ్ తక్కువ వచ్చింది. మళ్ళీ ఇంకా తక్కువ ఇస్తున్నారు. ఇక రైతులని ఆర్థిక మొత్తం ముంచుతున్నారు మమ్మల్ని. జరగాలి జరగాలి అధికారులు ఒక అధికారి సార్
మీ ధాన్యం మొత్తం కొనుగోలు చేసినా కానీ మేము నుంచి లిఫ్టింగ్ అయినా పోతాం. అర్థమైందా? మీరు పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేయొద్దు. ఇది ఎమర్జెన్సీ, ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోయే రౌడ్, హైవే మీద కూర్చోవచ్చు. దయచేసి కొంత ఆలస్యమైన మాట వాస్తవం. పెట్టించిన రైతులకు డబ్బులు లేవు, ఒక పక్క పెట్టినేమో నానిపోతా ఉన్నాయి. పెట్టించిన వీటికి డబ్బులు లేవు, పెట్టిన నానిపోయి లాకేలు వచ్చే పరిస్థితి ఏంటి సార్ చెప్పండి. చూడండి సార్, మీరు చూడండి, చూడండి అక్కడ పరిస్థితి పరిస్థితి చూడండి సార్. అంబులెన్స్ ఉన్నది, అంబులెన్స్ ఉన్నది, అంబులెన్స్ కోసం అంబులెన్స్ కోసం ఇస్తాం. నెల రోజుల నుంచి సార్, నెల రోజుల నుంచి ఉన్నాయి వడ్లు. ఇక్కడ లారీ దిగాలి. గతంలో నెల రోజుల నుంచి కూడా చెప్తున్నాం, మేము 20 రోజుల నాడు కూడా చెప్పినాము. ఈ ఉన్నారు సార్ అయిపోయింది కదా. ముందు స్పష్టమైన హామీ ఇప్పి అధికారులను రమ్మనండి. ఇక్కడ ఒక అధికారి ఉండాలా, ఎందుకంటే దాదాపు 50 లారీల స్టాక్ ఉంది సార్. ఇప్పుడు మొన్నటి నుండి మేము చెప్పినప్పటి నుండి 3 లారీలు 4 లారీలు 100 ఎకరాలు కింద కూడా ఉండకపోయాడు. ఇప్పుడే అన్న డీసీ వచ్చింది కూడా ఏం ఇంప్రూవ్మెంట్ ఏం జరిగింది? మొన్న వచ్చినప్పటి నుంచి కూడా ఏం జరగలేదు. అమ్మాలి ప్రాబ్లం ఎప్పటి నుంచి? నెల రోజుల నుంచి అమ్మాలి ప్రాబ్లం అంటే అంతకుముందు ఎట్లా వచ్చిరా? అంతకుముందు వచ్చిరు కదా, పోయిన కాలం పడ్డాక వచ్చిరు ఎట్లా, ఇప్పుడు అత్తలేరు ఎట్లా? మాకు నెల రోజుల నుంచి కొనుగోలు చేయాలి.
మరి గత నెల రోజులుగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాము. సరైన ప్రణాళిక పెట్టి లారీలను పెట్టి రైతన్నలకు ఇబ్బంది కాకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. ఈ వడగళ్ల వానలు చెడుగుట్ల వానలు వస్తాయి, వస్తే తడిసి ముద్ద ధాన్యం అని చెప్పేసి మేము ఉన్నటువంటి మా మాజీ శాసనసభ్యులు జీవనన్న గారు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళడం జరిగింది. మేము కూడా రావడం జరిగింది. అయినా కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా ఈ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవారు ఎక్కడ కూడా రైతన్నలను పట్టించుకోవడం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే డిఎస్ఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇప్పుడు ఇక్కడికి రావాలా, వచ్చి ఇమీడియట్ గా ఏదైతే తడిసిన ధాన్యం ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్టుగా ఎట్లాంటి తరుగు లేకుండా కొనుగోలు లేవమని చెప్పేసి ఈ ప్రతి ఒక్కరు హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎత్తేడ్చిన వ్యవసాయం బాగుపడదని చెప్పేసి చెప్పేటి రైతులందరూ కూడా రైతన్నల మీద ప్రేమతోటి వాళ్ళు ఇక్కడికి రావాలి, ఈ వడ్లన్నింటినీ కొనుగోలు చేయాలి. ఎందుకంటే అట్లని చూస్తూ ఉంటే రాత్రి కాలువలలో కొట్టబోతూ ఉంటే మరి 6 కాలం వ్యవసాయం చేసి 6 కాలం కష్టించి పండించినటువంటి ధాన్యాన్ని మరి కృషి చేయకపోవడం వల్ల రైతన్నలు గత 20 రోజులుగా రోడ్ల మీద ఇక్కడే పడుకుంటున్నారు. ఇక్కడ ఎండనక వాననక ఈయన పడుకుంటున్నారు. ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. మేము ఇక తప్పకుండా ప్రభుత్వంలో చలనం వచ్చేదాకా, కలెక్టర్ గారు వచ్చేదాకా, డిఎస్ఓ గారు వచ్చేదాకా స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ ధర్నా చేస్తాం. వడ్లను ఎట్లాంటి షరతులు లేకుండా, ఎట్లాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఎందుకంటే ఈ నష్టం జరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యం. మరి మీరు కూడా ఆలోచన చేసి రైతన్నలకు న్యాయం జరిగే విధంగా ఈ యొక్క కొనుగోలు ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్ మాకు ఆశ చూపించింది సార్. 20 రోజులుగా ఎండడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది వడ్లు. మళ్ళీ ఇప్పుడు వర్షంలో తడిసి కొట్టుకపోయి ఇట్లా లాస్ అవుతుంది రైతు. 2 విధాలుగా లాస్ అయిండు. నెల రోజుల నుంచి వాళ్ళ శ్రమ దోపిడీ అవుతా ఉంది. ఇక్కడ ఎండలో వానలు అనక నిన్న మొన్న చూసినాం, అరిగుప్పల మీద రైతన్నను చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి రాజ్యాన్ని మనం కోరుకున్నది, ఇట్లాంటి తెలంగాణను మనం కోరుకున్నది. మరి రైతన్నల బావు కోసం మీరు అందరూ కూడా స్పందించి వెంటనే కలెక్టర్ గారు రావాలా, వచ్చి ఇక్కడ ఏదైతే ఈ వడ్లన్నీ ఉన్నాయో ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన గవర్నమెంట్ అనుకుంటే ఇది ఒక లెక్కన సార్. వారికి చిత్తశుద్ధి ఉంటే, వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, రైతన్నల వడ్లు కొనుగోలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే 2 రోజులలో కూడా లేపొస్తుంది, పెద్ద పని కాదు. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా కానీ తరుగు లేని, ఎట్లాంటి వెయిట్ లాస్ లేని వడ్లను కొనుగోలు చేయాలా. తడిసి ముద్దైనా సరే వాటిని ఏ రకంగా ఉంటారు ఒక, ఎందుకంటే రైతన్నలు నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి తప్పులేదు పాపం. కాబట్టి తప్పకుండా ఈ కొనుగోలు వెంటనే చేపట్టాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా భారీ వర్షాలు పడ్డాయి. నిన్న వర్షాలకు కలిసి తడిసిపోయింది. రైతాంగం ఎప్పుడు కూడా పంటలు చేయవచ్చింది. రేపటి నుంచి ఈ రోజు కలెక్టర్ గారు వెంటనే తూకం వేసిన వడ్లకు ఎలాంటి తరుగు లేకుండా, తూకం లేకుండా తూకం వేసిన వడ్లకు సార్